నమస్తే. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ దేశంలో అత్యంత పేరుగాంచినటువంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్. ఏటా 2 సార్లు నిర్వహించే ఈ పరీక్ష మొదటి సెషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం జేఈఈ మెయిన్స్లో మంచి పర్సంటేజ్ లేదా మంచి ర్యాంకును సాధించవచ్చు అనే విషయాల గురించి ఒక్కొక్క సబ్జెక్టు సంబంధించి ఈ రంగంలో నిపుణులైనటువంటి వారి యొక్క సలహా సూచనలు తీసుకుంటున్నాం. అదే విధంగా ప్రస్తుతం 2.5 దశాబ్దాల పైగా ఐఐటి ఎగ్జామ్స్ బోధనా రంగంలో పేరుగాంచినటువంటి ఫిజిక్స్ ఫ్యాకల్టీ శేషగిరిరావు సార్ యొక్క సలహాలు సూచనల మేరకు ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఈ 40 రోజులు ఏ విధంగా చదివితే మంచి ర్యాంకు సాధించవచ్చు అనే ఒక విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఇప్పుడు మనకి ఈ ఇయర్ జేఈ మెయిన్స్ చూస్తే అరౌండ్ 12,70,000 అప్లికేషన్స్ వచ్చాయండి అప్రాక్సిమేట్లీ. సో దాంట్లో నుంచి మీకు అడ్వాన్స్కి సెలెక్షన్స్ అరౌండ్ 2.5 lakhs జరుగుతాయి. అయితే 2.5 lakhsలో సెలెక్ట్ అవ్వడం పెద్ద కష్టమైన కాదు. 300 మార్క్స్ ఉంటుంది మొత్తం జేఈ మెయిన్స్. ఈచ్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 100 మార్క్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు దాంట్లో ఫస్ట్ టాప్ 2.5 lakhsలో ఉండాలంటే అరౌండ్ 90 మార్క్స్ అట్లా వస్తే అడ్వాన్స్కి సెలెక్ట్ అయిపోతారు, అంటే ఓసీ స్టూడెంట్స్ అయితే. సో 90 మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ నిట్లో ఎన్ఐటీస్లో అడ్మిషన్స్ కావాలంటే ఆ మార్క్స్ సరిపోవు, 90 మార్క్స్ సరిపోవు. సో అరౌండ్ 160-170 మార్క్స్ రావాలి, అంటే బిలో 20,000 ర్యాంక్ రావాలి. అప్పుడు ఎన్ఐటీలో అడ్మిషన్స్ వస్తాయి. సో బిలో 10,000 అయితే ఇంకా బెటర్, అరౌండ్ 5,000 అట్లా వస్తే మనం కోరుకున్న వాటిలో వస్తాయి. సో దాంట్లో ఇప్పుడు నాకు సంబంధించినంత వరకు నేను ఫిజిక్స్ టీచ్ చేస్తాను నానో జూనియర్ కాలేజ్లో. సో ఫిజిక్స్ సంబంధించినంత వరకు ఈ 40 రోజుల్లో ఏం చేయాలి మనం? సో ఫిజిక్స్ చూసుకుంటే యూజువల్గా ఒక 4 years బ్యాక్ వరకు కొంచెం టఫ్గా ఉండేది పేపరు, అంటే మెయిన్స్ పేపర్. అయితే లాస్ట్ 3 years నుంచి ఆల్మోస్ట్ కోవిడ్ దగ్గర నుంచి ఫిజిక్స్ పేపర్ చాలా ఈజీగా ఇస్తున్నారనమాట. సో ఫిజిక్స్ కూడా చాలా స్కోరింగ్ అయిపోయింది. అంటే ఇదివరకు కెమిస్ట్రీ బాగా స్కోరింగ్ ఉండేది, దాని తర్వాత మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండేది. సో కెమిస్ట్రీలో బాగా స్కోర్ చేసుకోవాలి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో అరౌండ్ 60 మార్క్స్ వచ్చినా కూడా మంచి ర్యాంకే వచ్చేసేది. కానీ ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి ఆర్ 4 years నుంచి ఫిజిక్స్ కూడా చాలా ఈజీగా ఇవ్వడం వలన ఫిజిక్స్లో కూడా పర్సంటైల్ బాగా రావాలంటే అరౌండ్ 99, 98.8 పైన రావాలంటే ఫిజిక్స్లో కూడా స్కోరింగ్ అరౌండ్ మోర్ దాన్ 70 చేయాల్సి వస్తుంది. అంటే మీరు తప్పులకు ఆస్కారం లేకుండా, ఇప్పుడు బాగా ఈజీగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరుగుతుంది. అప్పుడు చిన్న మిస్టేక్ చేసినా కూడా ఒక ప్రాబ్లం పోయిందనుకోండి 5 మార్క్స్ పోతుంది మనకి, అంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అక్కడ. కరెక్ట్ అయితే 4 మార్క్స్ ఇస్తారు, తప్పు అయితే -1 చేస్తారు. సో ఒక మిస్టేక్ చేశారంటే మీకు 5 మార్క్స్ పోతాయి. సో ఈజీగా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చేసుకోగలగాలి మీరు. సో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఫిజిక్స్ అంటే బాగా స్కోర్ చేసుకోవాలంటే ఎట్లా ప్రిపేర్ చేయాలి? ఇప్పుడు ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ చూడండి మీరు, లాస్ట్ 5 years ఆర్ 6 yearsవి బుక్స్ మార్కెట్లో ఉంటాయి. సో అవి తీసుకుని అవే క్వశ్చన్స్ రిపీటెడ్గా చేయండి. అంటే టాపిక్ వైజ్ ఒక టైం టేబుల్ వేసుకోండి మీరు. అంటే ఏ టాపిక్స్ ఎక్కువ చదవాలి, ఏ టాపిక్స్ తక్కువ చదవాలి అన్నది నేను మీకు చెప్పను. ప్రాబ్లం ఏమవుతుందంటే ఈజీగా ఇచ్చినప్పుడు అన్ని టాపిక్స్ మీరు తరోగా ఉండాలి. ఇప్పుడు టఫ్గా ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు అరౌండ్ 15 క్వశ్చన్స్ చేయగలిగినా కూడా 99% వచ్చేస్తుంది. ఇదివరకు వచ్చేది అరౌండ్ 60-65 మార్క్స్ వచ్చినా 99% వచ్చేది. కానీ ఇప్పుడు మోర్ దాన్ 75 స్కోర్ చేయాలంటే మీరు కొన్ని టాపిక్స్ వదిలేయడం వలన ప్రాబ్లం వస్తుంది. సో మోర్ దాన్ 75 మార్క్స్ రావాలంటే అన్ని టాపిక్స్ తరోగా ఉండాలి. అన్ని టాపిక్స్లో మరీ డెప్త్కి వెళ్ళకూడదు, అంటే మెయిన్స్లో అంత డెప్త్గా ఇవ్వరు. ప్లస్ యూజువల్గా మిక్సింగ్ ఉండదు, అంటే ఒక టాపిక్లోంచి ఇంకో టాపిక్ అట్లా మిక్స్ చేయరు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి టాపిక్ టెక్స్ట్ బుక్ చదివి, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ఆర్ ఎన్సీఆర్టీ బుక్ చదివి జస్ట్ సూపర్ఫిషియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చేస్తే సరిపోతుంది. అంటే లాస్ట్ 3 years ఆర్ 4 years క్వశ్చన్స్ రిపీటెడ్గా చేయాలి. ఓకే, సో టైం అంటే 25 క్వశ్చన్స్ చేయాలి కాబట్టి 1 hourలో టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు క్వశ్చన్ చూడంగానే గుర్తుపట్టగలగాలన్నమాట. సో దానికోసం ఏం చేయాలి? బాగా ప్రాక్టీస్ చేయాలి.
చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మెకానిక్స్ టఫ్ అనుకుంటారు, సెకండ్ ఇయర్ ఎక్కువ బాగా ప్రిపేర్ అవుతారు, సెకండ్ ఇయర్లో కొంచెం స్కోరింగ్ అనమాట. అది ఇదివరకు పద్ధతి, ఇదివరకు అంటే టఫ్గా ఇచ్చినప్పుడు ఆ పద్ధతి పనికొస్తుంది. కానీ ఇప్పుడు మెకానిక్స్లో కూడా సింపుల్ క్వశ్చన్సే ఇస్తున్నాడు. సో మెకానిక్స్ కూడా వదిలిపెట్టకండి. కైనమెటిక్స్ అయినా, న్యూటన్స్ లాస్ అయినా, వర్క్ పవర్ ఎనర్జీ, ఫ్రిక్షన్, ఎవ్రీథింగ్ ఈ స్కోరింగ్. ఈవెన్ రొటేషన్ కూడా అడ్వాన్స్లో బాగా టఫ్ ఇస్తాడు, కానీ మెయిన్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. సో రొటేషన్ కూడా వదిలిపెట్టద్దు, ఆ క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా చేసుకోండి. అట్లనే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది, ఫ్లూయిడ్స్ ఉంటుంది. ఇవన్నీ టాపిక్స్ ఏం చేస్తారంటే ఏ క్వశ్చన్ వదిలిపెట్టకుండా, అంటే మరీ డెప్త్కి వెళ్ళకండి, పైన అన్ని క్వశ్చన్స్ చేయండి, అంటే జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ చేయండి. అది కాకుండా ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ వచ్చేసాయి, ఇప్పుడు చాలా యూట్యూబ్స్ అట్లాంటివి వచ్చాయి. ఆ యూట్యూబ్స్ వినకండి మీరు. ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి చాలా వినటానికి ఆసక్తి చూపెడతారన్నమాట, చేయడానికి చూపెట్టరు ఎక్కువ. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుందన్నమాట. వింటే వచ్చిందని అనిపిస్తుంది కానీ రాదు. సో యూట్యూబ్ ఛానల్స్లో ఏం చేస్తారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం చిన్న ప్రాబ్లమ్ని మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, అన్ని ఎక్కువ స్టెప్స్ వేసి. అన్ని స్టెప్స్ మీరు వేసుకుంటూ కూర్చుంటే మెయిన్స్లో మీకు టైం అయిపోతుంది. సో అట్లా కాకుండా మీకు చెప్పే టీచర్స్ దగ్గరికి వెళ్ళి బెటర్ మెథడ్స్ సజెస్ట్ చేయమని చెప్పండి, అంటే తొందరగా ఎలా చేయాలి అట్లాంటివి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్స్ క్వశ్చన్స్లో నేను చూసినంత వరకు న్యూమరికల్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటిజర్స్ ఉంటాయి. ఇంటిజర్స్ ఎట్లాగో మనం చేసిన తర్వాత ఆన్సర్స్ పెట్టాల్సి వస్తుంది, అంటే న్యూమరికల్స్ అవి. అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో న్యూమరికల్స్ లేనివి ఉంటాయి, కొన్ని న్యూమరికల్స్ ఉంటాయి, కొన్ని న్యూమరికల్స్ లేనివి ఉంటాయి. న్యూమరికల్స్ లేనివి అంటే ఆల్ఫాబెట్స్ ఇస్తే మీరు ఆన్సర్స్ నుంచే ఎరైవ్ అయిపోవచ్చు అనమాట. అంటే మీరు ప్రాబ్లం చేయక్కర్లే, ఆన్సర్స్ చూసే ఏది కరెక్ట్ ఏది తప్పు చెప్పేయచ్చు. సో అట్లాంటి మెథడ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అవన్నీ మీ టీచర్ దగ్గర కూర్చుని జాగ్రత్తగా వాళ్ళని అడిగి ఇప్పుడు మీరు చేస్తారు ఒక ప్రాబ్లం, మీకు వచ్చింది కానీ మీరు 4 minutes తీసుకున్నారు అనుకోండి, అది అనవసరం కదా, ఇప్పుడు వేస్ట్ కదా. ఇప్పుడు మీరు 25 questions 1 hourలో చేయాలంటే ఒక్కొక్క క్వశ్చన్ మీరు అరౌండ్ 2 minutesలో చేసేయాలి. సో 2 minutesలో చేసేటప్పుడు మీరు 4 minutesలో చేస్తే అడ్వాంటేజ్ ఏముంటుంది, ఉండదు కదా. సో 1.5 minute చేశారనుకోండి, అదే మిగిలిన టైం కొంచెం మ్యాథమెటిక్స్కో దేనికో పెట్టుకోవచ్చు. 1 minute చేస్తే ఇంకా బెటర్ కదా. సో 1 minute లోపల చూడంగానే ఆన్సర్స్ పెట్టే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అవి ఎట్లా పెట్టాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలి, అవన్నీ టీచర్స్ దగ్గర జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫుల్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు అంటే ఫుల్ టెస్ట్లు గుర్తుండట్లేదు అట్లా అంటారు, అంటే మీరు ఫార్ములే ఎక్కువ బైహార్ట్ చేద్దామని చూస్తే ఎక్కడైనా కూడా, అంటే ఫిజిక్స్ అన్నది ఫార్ములే బేస్డ్ కాదు, అర్థం చేసుకుంటేనే మీకు వస్తుంది. ఫార్ములేలన్నీ బట్టి కొట్టి నేను గుర్తుపెట్టుకుంటానంటే మీకు ఏమవుతుంది, టెన్షన్ వచ్చి అవి మర్చిపోతారు, అవి గుర్తుండవు. చాలా ఫార్ములే తక్కువ ఉండాలి, కాన్సెప్ట్స్ చాలా ఎక్కువ ఉండాలి, అంటే దాని చుట్టూ మీరు బాగా బిల్డ్ చేసుకోవాలన్నమాట. అంటే ఫార్ములే చాలా తక్కువ ఉంటాయి, అంటే ఎక్కడైనా కూడా ఒక చాప్టర్లో 2-3 ఫార్ములే ఉంటాయి, మిగతావన్నీ కాన్సెప్ట్సే ఉంటాయి. సో కాన్సెప్ట్స్ అనేవి మర్చిపోరు. ఫార్ములే అన్నది కొన్ని అయితే డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి, కానీ అన్ని ఎక్కువ ప్రతి ప్రాబ్లంకి ఒక ఫార్ములా ఉంటుంది కదా. సో అదొక చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఫుల్ టెస్ట్లు టైం పెట్టుకొని, అంటే ఫిజిక్స్ పేపర్ ఉంటుంది, టైం పెట్టుకోండి, 50 minutes పెట్టుకోండి. వాళ్ళు 1 hour టైం ఇస్తారు, మీరు 50 minutes పెట్టుకోండి, 55 minutes పెట్టుకోండి. 55 minutesలో ట్రై చేయండి. అన్ని ట్రై చేసిన తర్వాత అరౌండ్ 20 questions 15 questions చేయగలిగారు అనుకోండి. ఆ 15 questions ఎందుకు చేయగలిగారు, మిగతా 10 questions ఎందుకు పోయినాయి, ఆ 15 questions 10 questions లేదా వదిలేసి ఉంటారు మీరు, అంటే 15 questions చేయడానికి టైం సరిపోయింది, అంటే ఇంకా తొందరగా చేయొచ్చా, చేశారు మీరు కరెక్టే, కానీ ఇంకా తొందరగా చేయొచ్చా, ఇట్లా ఎనలైజ్ చేసుకోవాలి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఎగ్జామ్స్ రాయండి, ఫుల్ టెస్ట్లు, అది ఎనలైజ్ చేసుకోండి పేపర్. ఇంకా బెటర్ మెథడ్ ఏముందా మీ టీచర్ దగ్గరకు వచ్చి అడగండి, అడిగి అట్లా నేర్చుకుంటే ప్రిపేర్ అయిపోతారు. కానీ ఏ టాపిక్ వదిలిపెట్టకండి, అంటే యూజువల్గా సెకండ్ ఇయర్లో స్కోరింగ్, దాంట్లో డౌట్ ఏం లేదు, సెకండ్ ఇయర్ చాప్టర్ స్కోరింగ్. సో సెకండ్ ఇయర్ బాగా ప్రిపేర్ అవ్వండి, కానీ ఫస్ట్ ఇయర్ కూడా ఈ మధ్య స్కోరింగే అయింది. సో ఫస్ట్ ఇయర్ కూడా బాగా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే పొరపాటున టఫ్ ఇచ్చాడు అనుకోండి ఫిజిక్స్ ఈ ఇయర్ కూడా, అంటే 4 years బ్యాక్ ఇచ్చినట్టు పేపర్ ఇచ్చారనుకోండి, టఫ్ ఇచ్చినా మీరు కంగారు పడకండి. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తారు, ఫస్ట్ క్వశ్చన్ చూస్తారు, మీకు రాకపోతే ఏమొస్తుంది, సెకండ్ క్వశ్చన్ చూస్తారు, రాలేదు, టెన్షన్ పెరిగితే ఏమవుతుంది, ఐడియాస్ రావు. సో వచ్చిన క్వశ్చన్స్ కూడా మర్చిపోతారు అన్నమాట. సో అట్లా చూసుకోకండి మీరు మెల్లిగా. ఏవైతే వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయో, ఇప్పుడు 25 questions ఉంటాయి, ఫస్ట్ క్వశ్చన్ చదవండి, కొంచెం రానట్టు అనిపించింది వదిలేయండి, సెకండ్ క్వశ్చన్ చదవండి, థర్డ్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ వచ్చిందని సెర్చ్ చేయండి,
ఓకే, అట్లా సెలెక్ట్ చేసుకొని చేయాలి. సో టఫ్ ఇచ్చినప్పుడు ఏంటంటే తక్కువ క్వశ్చన్స్ కరెక్ట్గా చేయడం ఇంపార్టెంట్. టఫ్ ఇస్తే అంటే అరౌండ్ 15 క్వశ్చన్స్ చేసినా కరెక్ట్గా చేయాలి. ఈజీగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ క్వశ్చన్స్ కరెక్ట్గా చేయాలి. అప్పుడు స్పీడ్ ప్రామినెన్స్ వస్తుంది, స్పీడ్ ఇంపార్టెంట్ అవుతుంది. కానీ తక్కువ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు స్పీడ్ అంత ఇంపార్టెంట్ కాదు కదా, చేసిన క్వశ్చన్స్ అన్ని కరెక్ట్గా చేయాలి. సో ఆ డిఫరెన్స్ చూసుకోండి. పేపర్ మీకు చూడంగానే టఫా ఈజీనా తెలిసిపోతుంది. అంటే మీకు 2-3 క్వశ్చన్స్ రావట్లేదు అనుకోండి, అది టఫ్ ఉన్నట్టే. చాలా క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి అనుకోండి, మీరు చదువుతున్నప్పుడు అది ఈజీగా ఉన్నట్టు. సో మిస్టేక్స్ లేకుండా కేర్ఫుల్గా చేయండి. ఓకే, అండ్ మేము ఇంట్లో కూర్చొని చదువుకుంటాం ఇట్లాంటివి చాలా చెప్తూ ఉంటారు చాలామంది. అంటే మీరు చాలామంది మెయిన్స్ రాస్తున్నారంటే ఓన్ ప్రిపరేషన్ ఉండకపోవచ్చు, అందరూ ఏదో ఒక ఇన్స్టిట్యూట్స్కి వెళ్తూనే ఉంటారు నాకు తెలిసి. సో ఇంట్లో ఈ టైంలో ఏం చేస్తారు, ఈ 2 years విన్నాం కదా, 1.5 year మాకు కాలేజ్కి వెళ్తే టైం వేస్ట్ అయిపోతుంది, ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతామని అట్లాంటి ఏదో ఆలోచనలు పెట్టుకుంటారు. సో అట్లాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మీరు కాలేజ్కి వెళ్ళండి, అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే వెళ్ళండి, ఆ 3 daysకి ఒకసారి వెళ్ళండి. 2 days ఇంట్లో కూర్చొని చదువుకోండి. మీరు చేసినవన్నీ మీ టీచర్లకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే తొందరగా వచ్చేస్తే మరీ మంచిది, తొందరగా రాకపోతే టీచర్లకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని బెటర్ మెథడ్స్ ఏమున్నాయో అడగండి. ఇట్లా ప్రిపేర్ అవ్వండి. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోండి. ఓకే, అండ్ ఎగ్జామినేషన్ హాల్లో టెన్షన్ పడకూడదు. ఓకే, చాలామంది అంటే ఇప్పుడు లాస్ట్ 2 years ఏం చేశారంటే యూజువల్గా మ్యాథమెటిక్స్ చేస్తారు, ఫస్ట్ మ్యాథమెటిక్స్ టఫ్ ఇస్తున్నారు. సో అది లెంతీ అయిపోవడం వల్ల ఏమవుతుంది, 1.5 hour దానికే తీసేసుకుంటారు అన్నమాట. సో అట్లా టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చేస్తారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ స్కోరింగ్ ఈజీగా ఇస్తారు, వాడు ఫిజిక్స్ కెమిస్ట్రీలో 80 తెచ్చేసుకుంటే మీరు మ్యాథ్స్ ఒకటే స్ట్రగుల్ అయ్యి దాంట్లో మీరు 60 తెచ్చుకున్నా వాళ్ళకి మ్యాథ్స్లో 40 వచ్చి ఫిజిక్స్లో మీకు కెమిస్ట్రీలో తక్కువ వస్తే డిసడ్వాంటేజ్ కదా. సో మీరు ఏదో టఫ్ ప్రాబ్లం మీరు ఒక్కళ్ళే చేసేసారు, ఆల్ ఇండియా లెవెల్లో ఎవరు చేయలేకపోయారు అయినా కూడా మీకు ఎక్స్ట్రా మార్క్స్ ఏమి ఇవ్వరు, అంతే కదా. సో మనకి ఏం చేయాలి, మార్క్స్ ఇంపార్టెంట్ అక్కడ. సో ఏవైతే ఈజీ క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ సెలెక్ట్ చేసుకుని చేయడం ఇంపార్టెంట్. సో మీరు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తే ఫస్ట్ కెమిస్ట్రీ అటెంప్ట్ చేయండి, మ్యాథ్స్ అటెంప్ట్ చేయండి, ఫిజిక్స్ అటెంప్ట్ చేయండి. అరౌండ్ 50 minutes చేయండి, ఎక్కువ టైం చేయొద్దు. ఓకే, 50 minutes చేస్తే ఏమవుతుందంటే అది బాగా ఈజీగా ఉందనుకోండి, ఆ 15 minutesలోనే మీరు అరౌండ్ 18 or 17 questions చేసేసి ఉంటారు. అప్పుడు కావాలంటే ఇంకో 10 minutes పెట్టి మిగతా క్వశ్చన్స్ చేయండి. అట్లా కాకుండా 50 minutesలో మీరు 10 questions చేయగలిగారు అనుకోండి, ఆ 8 questions అటెంప్ట్ చేయగలరు అంటే అది టఫ్ ఉన్నట్టే. సో వదిలేయండి, ఎందుకు, ఈజీగా ఉన్న వేరే సబ్జెక్ట్ తీసుకోండి, దాంట్లో చేయండి. యూజువల్గా 2 subjects ఈజీగా ఇస్తాడు, ఒకటి ఈజీగా ఇస్తాడు, ఒకటి మోడరేట్గా ఉంటుంది, ఒకటి కొంచెం లెంతీగా ఇస్తాడు. సో ఏది అన్నది మనకు తెలియదు. అంటే లాస్ట్ 3 years నుంచి చూస్తే మాత్రం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీగా ఇస్తున్నారు, మ్యాథ్స్ లెంతీగా ఇస్తున్నారు. అది ఈసారి రివర్స్ అవ్వచ్చు, మనం చెప్పలేము. సో అందుకని ఒకటే సబ్జెక్ట్ మీద 1 hour 20 minutes, 1 hour 1.5 hour అట్లా పెట్టకండి. ఓకే, 50 minutes చేసి మిగతా టైం చూసుకోండి. ఓకే, సో సెకండ్ ఇయర్ టాపిక్స్ యూజువల్గా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సెకండ్ ఇయర్లో ఇప్పుడు మీకు మోడర్న్ ఫిజిక్స్ అయినా అటామిక్ ఫిజిక్స్, మోడర్న్ ఫిజిక్స్లో ఏమొస్తాయి, అటామిక్ ఫిజిక్స్ ప్లస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, రేడియేషన్ ప్రెషర్, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, న్యూక్లియర్ ఫిజిక్స్, ఇవన్నీ మీకు కెమిస్ట్రీలో కూడా వస్తాయి. సో 2 చోట్ల చదువుంటారు కాబట్టి వాటి మీద కొంచెం ఎంఫసిస్ ఇస్తే మీకు అక్కడ పనికి వస్తుంది, ఇక్కడ పనికి వస్తుంది. ప్లస్ సెమీ కండక్టర్స్ ఉంటుంది, అది ఓన్లీ ఫిజిక్స్లో వస్తుంది. సో సెమీ కండక్టర్స్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఈఎం వేవ్స్ ఉంటుంది, అది కాన్సన్ట్రేట్ చేయండి. రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్, అవి జాగ్రత్తగా చదవండి. సో నేను చెప్పేది ఏంటంటే ఏ టాపిక్ వదలకండి. ఓకే, అది ఇంపార్టెంట్ మెయిన్స్ వరకు. అడ్వాన్స్కి అయితే మీరు సెకండ్ ఇయర్ ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఫస్ట్ ఇయర్ కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా మీకు అడ్వాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అరౌండ్ 30-40% స్కోర్ చేస్తే మంచి ర్యాంక్ వచ్చేస్తుంది అడ్వాన్స్లో. కానీ మెయిన్స్లో మంచి ర్యాంక్ రావాలంటే మాత్రం మీరు చాలా ఎక్కువ స్కోర్ చేయాలి, అంటే మార్క్స్ ఎక్కువ రావాలి. అందుకని ఏ టాపిక్ వదిలినా మీకు ఇబ్బంది అయిపోతుంది అక్కడ. ఓకే, అండ్ టెన్షన్ లేకుండా జాగ్రత్తగా చదవండి. ఆల్ ది బెస్ట్. ఓకే, ఆల్